సో ఫైల్ రాసుకో ఫైల్ న్యూ డిజైన్. ఫోటో తీయాల్సింది. సో ఈ డిజైన్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ అనేది ఏంటంటే డెస్క్టాప్ మీద కాకుండా దిస్ పీసీలోకి వెళ్ళి, అంటే మన కంప్యూటర్ ఉంది కదా, మన కంప్యూటర్లోకి వెళ్ళి మన కంప్యూటర్ నుంచి దిస్ పీసీలోకి వెళ్ళి సి డ్రైవ్ కాకుండా డి డ్రైవ్ ఉంది కదా, డి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని డి డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఆ న్యూ ఫోల్డర్ నేము మై ప్రాజెక్ట్ అని పెట్టుకోండి. మై ప్రాజెక్ట్, ఓకేనా? అన్నట్టుగా నీకు ఇక్కడ మై ప్రాజెక్ట్ అని వచ్చింది. ఓకే. సో ఈ మై ప్రాజెక్ట్ దగ్గర మన డిజైన్ నేమ్ వచ్చేసరికి మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మల్టీప్లేయర్, ఓకేనా? మల్ట్ అని పెడుతున్నాను. ఓకే, మై ప్రాజెక్ట్లో మల్ట్ అని ఉంటుంది. ఓకే, చేస్తే ఇక్కడ వచ్చిందా మల్ట్ అని, ఇదిగోండి ఇక్కడ మల్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ అని మన లైబ్రరీస్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే లొకేషన్ ఇవ్వాలి. ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మై డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తే ఇందులో TANR EDA ఓపెన్ చేస్తే అందులో TANR లైబ్రరీస్ ఓపెన్ చేస్తే అందులో లైబ్రరీస్, అందులో all.tanr. ఈ పాతంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి యూజర్, లెనోవో, డెస్క్టాప్, TANR EDA, TANR లైబ్రరీస్ ఆల్ కొట్టి ఓకే కొట్టేసరికి అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇదిగోండి అయ్యాయా, IO ప్యాడ్స్, లాజిక్ గేట్స్, స్పైస్ కమాండ్స్, స్పైస్ ఎలిమెంట్స్, డివైస్, బిస్క్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఓకేనా? ఇవి యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గో టు సెల్లోకి వెళ్ళి న్యూ వ్యూని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ 0 అని ఉండాలి, ఇక్కడ స్కిమాటిక్ అని ఉండాలి, ఇక్కడ వ్యూ 0 అని ఉండాలి. ఓకే చేస్తే మనకు బ్లాక్ కలర్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ బ్లాక్ కలర్ విండోలో మన కీబోర్డ్ మీద ప్లస్ క్లిక్ చేసామనుకోండి జూమ్ అవుట్ అవుతుంది, మైనస్ క్లిక్ చేసామనుకోండి జూమ్ ఇన్ అవుతుంది. ఓకేనా? ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్, మైనస్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్. ఓకే, ఇలా ఉంచండి. దాన్ని ఒక బాక్స్ ఆఫ్ పక్కన పెట్టేసుకోండి. ఓకే, బాక్స్ ఆఫ్ పక్కన కూడా మనకి ఏం కావాలంటే డిజైన్ కావాలి. సో ఇక్కడ మనం చేసే డిజైన్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి, ఇది మనం చేయాల్సిన డిజైన్. సో ఈ డిజైన్ని ఇక్కడ చేస్తాం. ఓకే సార్. ఓకేనా? సో ఈ డిజైన్ కోసం మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ PMOSFETs, డిఫరెంట్ టైప్ ఆఫ్ NMOSFETs ఉన్నాయి. ఈ యారో లోపలికి ఉంటే PMOS, యారో బయటకు ఉంటే NMOS. సో అలాగే అవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి డివైస్లో ఉంటాయి. ఇదిగోండి డివైస్ క్లిక్ చేయగానే కెపాసిటర్, డయోడ్, ఇండక్టర్, NFET, NMOSFET, NMOS, NPN, PFET, PMOSFET, PMOS, PNP రెసిస్టర్ ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకుంది PMOSని సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్గా ఏంటంటే ఇక్కడ చూడు 3 టెర్మినల్స్ ఉన్నాయి, గేటు, సోర్సు, డ్రైన్ 3 ఉన్నాయి. బట్ ప్రాక్టికల్గా మనకి ఏంటంటే ఇంకా 1 మోర్ ఎక్స్ట్రా టెర్మినల్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సబ్స్ట్రేట్ టెర్మినల్ అంటాం. ఇప్పుడు ఆ సబ్స్ట్రేట్ టెర్మినల్ ఏం చేస్తుందంటే PMOSకి కనుక అయితే ఆ సబ్స్ట్రేట్ టెర్మినల్ VDDకి కనెక్ట్ చేస్తాం, NMOSకి కనుక అయితే ఆ సబ్స్ట్రేట్ టెర్మినల్ మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇలా కనెక్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. రికార్డింగ్ చేసుకుంటాను. ఇలా మనం డన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం 4 టెర్మినల్ తీసుకున్నాం కదా. సో ఈ 4 టెర్మినల్స్ కాకుండా మనం ఏం చేస్తాం 2 టెర్మినల్ తీసుకుంటాం. సో 3 టెర్మినల్ ఎలా తీసుకుంటాం అంటే ఇదిగో ఇక్కడ సింబల్ దగ్గర ఒక యారో ఉంటుంది. ఈ సింబల్ దగ్గర ఈ యారోని క్లిక్ చేస్తే VDD కనెక్ట్ అయిపోయిందా. మీకు 2 డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తాం చూడండి. సో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ VDD కనెక్ట్ అయ్యింది, ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు. సో మనం అన్ని కనెక్ట్ అయ్యిందే తీసుకుంటాం. ఇలా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా కనెక్ట్ అవుతుంది. అలా ఎక్కడైతే PMOS ఉందో అక్కడ PMOS, ఎక్కడైతే NMOS ఉందో అక్కడ NMOS మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇది డిలీట్ చేసేసుకుంటాం డైరెక్ట్గా. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ 2 కావాలి కాబట్టి 2 తీసుకుంటున్నాం, ఇక్కడ ఇంకోటి కావాలి కాబట్టి ఇంకొకటి తీసుకుంటున్నాం, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం, ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం. నెక్స్ట్ మన డయాగ్రామ్లో ఎలాగుంటే అలాగా 1 2
3. ఓకేనా? దీంతో పాటు మళ్ళీ ఇక్కడ ఇంకా కొన్ని 3 తీసుకుంటాం. మళ్ళీ 1 2